సూపర్. అయితే ఇదేనా ఇక్కడున్న సెటప్? ఎంతైనా ఇక్కడ జరుగుతున్న ఈ కళా కార్యక్రమానికి నా వల్ల ఆటంకం ఏర్పడినందుకు క్షమించండి. సారీ ఫర్ ది ఇంట్రొడక్షన్. స్వామి స్టడీగా ఉన్నావుగా? శరణమయ్యప్ప. జీప్ లో ఉన్న మజిల్స్ మెన్స్ అపార్థం చేసుకోకండి, మాది పొరుగురు, అందుకే అడుగుతున్నాను. అసలు ఇక్కడ జరిగిన గొడవ ఏంటి? వయసులో ఉన్న అమ్మాయిని రోడ్డు మీద బోర్లా పడుకోబెట్టి తన మీదకు జీప్ ఎక్కించి ఆడుకుంటున్నారా? అసలు ఏమిటిది? భారత్ సర్కసా లేకపోతే ఏదైనా బెజిషన్ చేస్తున్న మ్యాజిక్? ఏదేమైనప్పటికీ ఇది చూడడానికి చాలా సూపర్ గా ఉంది. చూసారుగా ఆడియన్స్ అందరూ ఎంత థ్రిల్ అయ్యారో. బండి తీరా. ఏదో పనోడిని రారాపోరా అని పిలిచినట్టు పోలీసుల్ని రారాపోరా అంటావా? పోలీసులంటే స్టేషన్ లో ఉండాలి. ఇక్కడ రాజ్యం ఏలుతున్నది మేవేరా. అయితే మరి ఈ ఊరు పేరేమిటి? రామాపురమా? కాదు, రామనాథపురం. సారేంటి పేరేమైనా మార్చాలని ఆశపడుతున్నారా? అయ్యో నా వెలంగని మాత, ఇక్కడ ఉన్నది ఎవరు? భీమన్ రఘు, అబూ సలీం. ఖచ్చితంగా ఈ రోజు ఫైట్ ఉంది. ఈ గ్రూప్ లో గనక మన కీరికర జోసు ఉండుంటే ఈ ఫైట్ ఇంకా సూపర్ గా ఉండేది. మ్యాటర్ అదిరిపోయేది కదా స్వామి. చెప్పడానికి ఏముంది, జోసు మాధవన్ని కొట్టి చంపేశాడు కదా, ఒక కుక్కని కొట్టి చంపినట్టు. ఒక కర్రతో. ఏమంటారా? అంతేగా. రే చెప్పేది విను. ఇక్కడ చూసావుగా, నీ ముందు కాకి చెట్టు వేసుకున్నవాడు ఎంతో ఆవేశంతో మా అందరికి క్రమశిక్షణ నేర్పాలనుకున్నాడు. కాకి బట్టలు వేసుకుని బయలుదేరొచ్చాడు. ఈ జంక్షన్ లోనే వాడి గతే నీకు పడుతుంది. చచ్చినోడు పేరులో సొంత డబ్బుతోనే స్మారక చిహ్నం కట్టించిన వాళ్ళం మేము. నేను ఇక్కడ చూస్తున్న ఈ సీన్ నిజంగా సూపర్. అది సరే, అయితే మాలాంటి పోలీస్ ఆఫీసర్లకి స్మారక చిహ్నాలు తయారు చేయడమే మీ పనా? ఏది ఏమైనా ఇంత గొడవ జరిగింది కనుక ఈ అమాయకురాలకి ప్రాణం ఉందో లేదో ఓసారి చూస్తా. లేకపోతే 2 స్మారక చిహ్నాలని మీరు ఒకేసారి తయారు చేయొచ్చు కదా. 1 మినిట్ స్వామి, ఒక సోడా. అలాగే సార్. ఒక సోడా ఇదిగోండి. అమ్మయ్య, స్పృహ వచ్చింది, ప్రాణం ఉంది. చూసారు కదా, ఒక స్మారక చిహ్నం వేస్ట్ అయిపోయింది. దిగులు పడకండి, ఉన్న వాటితో సంతోషంగా అడ్జస్ట్ చేసుకుని నేను ఈ ఊళ్ళోనే నా పని మొదలు పెడతాను. కానీ ఒక్క విషయం, పని మొదలైన తర్వాత మధ్యలో మాత్రం ఆపడానికి వీల్లేదు. అందుకు కావలసిన ఓసలు సిమెంట్ అన్నీ ఉంటేనే ఈ పని మీరు మొదలు పెట్టాలి. లేక వర్కౌట్ అవ్వలేదంటే ఇప్పుడే చెప్పేయండి. ఈ పనులన్నీ సవ్యంగా చేసే ఓ వ్యక్తి నా కస్టడీలో ఉన్నాడు. మన శిల్పి కుంజిరామను. పొగరుపోతాడా? నీకు స్మారక చిహ్నం కట్టడానికి నేను ఒక్కడిని చాలు. శరణమయ్యప్ప. ఒక 420 డబుల్ స్ట్రాగ్ కల్కత్తా. 420 లేదు 24 ఎవరా? అలాగే సార్. ఇదే మీ దగ్గర నాకు నచ్చని విషయం. మాట్లాడుతుండగానే సిమెంట్ వసూలు రప్పించేస్తున్నారు. అయితే ఎందుకు మనం అనవసరంగా శిల్పిని ఇబ్బంది పెట్టడం? మన ఇద్దరం కలిసి దాన్ని చాలా స్ట్రాంగ్ గా కడదాం. అపార్థం చేసుకోకండి, ఈ అమ్మాయిని కాస్త దూరంగా పడుకోబెడతాను. తప్పకుండా. మెంబర్స్ చాలా మంది ఉన్నారు, మిరపకాయ పడదాం. ఇదిగోండి 420. ముందు లోపలికి పోతా. రెడీగా ఉన్నావుగా? కాలు పెట్టుకోవడానికి భలే వచ్చావరా. పువ్వుల వర్షం.
అందరి ఇళ్లలోకి బలవంతంగా చొరపడి ఎంగిలి మెతుకులు నాకే కుక్కవి గౌరవంగా ఉద్యోగం చేయడానికి వచ్చిన ఆంధ్ర పోలీస్ కి స్మారక చిహ్నం కట్టడానికి ఓసలు సిమెంట్ తెప్పిస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నీ రౌడీజంతో మళ్ళీ ఊళ్ళో వాళ్ళని బెదిరించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావంటే అప్పుడు స్మారక చిహ్నం నీకు మాత్రమే కాదు, నీలాంటి రౌడీ వేదవుల్ని మేపుతున్న ఆ ముఠా కూడా కడతాను. సొంత ఖర్చుతో కాదు, ఆంధ్ర పోలీస్ ఖర్చుతో. అర్థమైందా? పోరా. ఇప్పుడు అందరూ చూసారు కదా, ఈ సర్కస్ కి చప్పట్లు కొట్టండి అయ్యా. గట్టిగా. చాలు, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాం. ఏంటి ఓకేనా? చాలా సంతోషం. రైట్ రైట్ తెలుసు అనుకోట. రైట్ ఇటు పక్క ఎప్పుడైనా వచ్చావారా? లెఫ్ట్ స్టోర్ బ్రేక్ కొట్రా. నన్ను తత్తవెట్రా ఓవతలకే. మొత్తానికి బ్యాచ్ వర్క్ చెయ్యాలి. స్వామి వెళ్ళి వాళ్ళని తీసుకురా. గుడ్ మార్నింగ్. ఏమిటో తమరి పేరు? ఇంద్రుడు సార్. అందుకని కర్ణకుండాలు తగిలించుకుని వచ్చావా? ఇది దేవలోకం కాదు, పోలీస్ స్టేషన్. అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? దేవలోకం కాదని అర్థమైంది. అంటే పోలీస్ స్టేషన్ అని మాత్రం అర్థం కాలేదు కదా? అవలేదు సార్. అవ్వాలి, లేదంటే కోడి కూసిద్ది. ఏమిటా ఇది? ఈరోజు 1వ తారీఖా? కాళ్ళు చేతులు ఇలా ఉడుకుతున్నాయి. అది ఏం లేదు. ఏది మరి? పొట్టలా పెరిగిపోయింది. కర్ర విన్యాసం చేయడం లేదా? కర్ర విన్యాసం. లాఠీ చార్జ్ చేయడానికి వెళ్ళడం లేదా అని అడిగాను. ఎలా ఉన్నారు అశ్విన్ గారు? బాగున్నారా? లాకప్ ఎంగేజ్డా? ఇటు ఎంగేజ్డా? లాకప్ లో ఖైదీలు ఉన్నారా అని అడిగానయ్యా. లేరు. లాకప్ ఉందిగా? ఉంది. అదిగో అక్కడ. ఆహా, అందరు రండ్రా. ఆగు. మీ నాన్న మీద నీకు అంత ప్రేమ ఉందారా? నాన్నని పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని అడ్డుకుంటావరా నువ్వు? నన్ను కొట్టద్దు, మా నాన్నకి ఆరోగ్యం బాగాలేక చేశాను. కచ్చేలా పడున్నా మీ నాన్న నాకొద్దురా, నువ్వు చాలు.
ఓరి దేవుడా, ఏం చేయాలి? వాడి రక్తంతో పుట్టిన నిన్ను వదిలేస్తే నేను ఆ తర్వాత నువ్వు చెడిపోయి రోడ్ల మీద రౌడీలాగా మీ బాబులాగా మారతావురా. అందుకు నేను అనుమతించను రా. సార్ వద్దు సార్, చచ్చిపోతాడు సార్. కావనివయ్యా, వీడు బతుకుంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యా. రండ్రా. ఏమిటి అశ్విన్ గారు నన్ను అలా చూస్తున్నారు? అదేమిటో ఎక్కడో చూసినట్టుగా ఉంది సార్. ఎక్కడో కాదు, ఇక్కడే చూశారు. ఆ రోజు ఈ లాకప్ ఇంకా పెద్దగా ఉందనుకుంటాను. రౌడీజంతో ఊళ్ళో వాళ్ళని బెదిరించిన తండ్రి చివరికి ఈ భూమికే భారమైనప్పుడు ఆ తండ్రికి బదులు పోలీసులు దెబ్బలు తినడానికి ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు దెబ్బలు తినడానికి ఈ లాకప్కొచ్చాను. నిర్దాక్షిణ్యంగా ఓ దొంగను కొట్టినట్టు నన్ను చావగొడుతుంటే జాలిపడుతూ నా వైపు చూసింది ఆ రోజు మీరు మాత్రమే. ఇంకా గుర్తురావడం లేదా? ఈ ఊళ్ళో వాళ్ళంత తేలిగ్గా మర్చిపోలేని పేరది. మీకు కూడా గుర్తుండుంటుంది, అమరకడన్ పత్రోస్. ఆ పత్రోస్ కొడుకునే నేను, జాన్సన్. అయ్యా అయ్యా, రఘుని మన వాళ్ళని కొత్తగా వచ్చిన ఎస్ఐ అరెస్ట్ చేశాడట. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఏంటి? చంద్రగుడి మాధవను వాడి తమ్ముళ్ళని వాడి ఇంటి మగాళ్ళని జంక్షన్ లో పెట్టి కొట్టి స్టేషన్ లో సెల్లో పెట్టే ధైర్యం ఉన్న మగాడెవర్రా? వాడికి అంత పొగరా? వాడు మగాడైతే బయటికి రమ్మని చెప్పరా. మీరంతా నా మీద కోప్పడి ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు వెతికే మనిషి ఇప్పుడు స్టేషన్లో లేడు. తర్వాత అతను ఒక్కడికే పుట్టాడని నిజం తెలియాలి అంటే నేను అవును అనే చెప్పాలి. ఇంతకుముందు చంద్రన్ కుటుంబం పరువు మర్యాదల్ని కాపాడడానికి మీరు మీ తమ్ముళ్ళు కలిసి కొట్టడానికి, చంపడానికి, అందుకోసమే ఒకడికి తిండి పెట్టి పోషించారు కదా మీరు. అమరకాడన్ బత్రోస్, ఆ బత్రోస్ కొడుకే జాన్సన్. చెప్పాలంటే బత్రోస్ ఒక రౌడీ అయినా కూడా మీరంతా ఎంతో గారాభంగా పెంచుకున్న మీ చెల్లెలు అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాతే కదా వాళ్ళిద్దరినీ కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఆ తర్వాత రౌడీజమే అసలు వద్దు అనుకుని ఒక మంచి జీవితాన్ని గడపాలని బత్రోస్ నిర్ణయించుకున్నప్పుడు అతని కాళ్ళు చేతులు విరగొట్టి అతన్ని ఈ ఊళ్ళో జీవించకుండా చేశారు కదా. ఆ రక్తాన్ని పంచుకు పుట్టిన జాన్సన్కి ధైర్యం ఏమైనా తక్కువగా ఉంటుందా? ఎలా ఉంది? పదరా. ఒక్క నిమిషం ఆగండి. కుటుంబంలో పెద్దవాళ్ళందరూ కలిసి ఈ స్టేషన్ కు వచ్చారనుకోండి, వాళ్ళందరినీ ఊటి చేతులతో పంపించకూడదని అయ్యగారు చెప్పారు. ఆ లాకప్ లో ఉన్న వాళ్ళని బయటికి పంపించేయండి. అంతే కదా సార్? అంతే. ఏం స్వామి, ఎందుకు ఇటువంటి మాడ్యులేషన్? వచ్చిన వాళ్ళు రాచ పరంపర. ఓ ఓహో వెళ్ళిపోయినట్టు